ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ వేషజం సం నోऽस्तु ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఇప్పుడు జ్ఞానయోగంలో ఉన్నాం. జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే భగవంతుడి కర్మయోగం అయిపోయిన తర్వాత జస్ట్ జ్ఞానయోగం గురించి ఆయన ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. జ్ఞానం లేనిదే నువ్వు ఏ కర్మ చేయలేవు. జ్ఞానం కూడా నీకు అవసరమే. అయితే ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అవసరం, ఏ జ్ఞానంగా నువ్వు ఆలోచించినట్టయితే, ఎలా ఆలోచించినట్టయితే నువ్వు మంచి మార్గానికి వెళ్ళగలవు. నువ్వు మంచి మార్గానికి వెళ్ళడానికి ఏంటి నీ ఆలోచన శక్తి ఏంటి, ఏ ఆలోచనలో ఉంటావు అంటే కర్మయోగ నిబంధనలో నువ్వు బంధించి ఉంటావా, నువ్వు బంధనై ఉంటావా అంటే దాంట్లో బంధించి ఉంటావు. అలాగా కర్మలు చేస్తూ ఏంటంటే నీ కోరికలు పెరుగుతూ ఆ కోరికలు తీరవు. దానితో ఏంటంటే ఇంకా అలాగా వన్ బై వన్ అది ఎక్కువ అవుతూనే ఉంటుంది. అది నీకు బంధించి ఉంటుంది. ఆ బంధ విముక్తికి చేయాలి. ఆ బంధం నుంచి బయటికి రావాలి అంటే భగవద్ధ్యానం అవసరం. భగవద్ధ్యానం కావాలంటే నువ్వు ఏ విధంగా ధ్యానిస్తే నీకు భగవంతుడు దొరుకుతాడు. నువ్వు మంచి కర్మలు చేయగలవు. కర్మ అన్నది చేయక తప్పదు. అది ఈ శ్లోకంలో మీకు కింది శ్లోకం కూడా అదే చెప్పాడు, ఈ శ్లోకం కూడా మీకు అదే. అయితే కింది శ్లోకంలో ఏంటంటే నీకు అనుకోకుండా నీ పూర్వజన్మ సుకృతంతో ఏదైతే వస్తుందో అనుకోకుండా నీకు ఏదో ఒక మంచి జరుగుతుంటుంది, చెడు కూడా జరుగుతుంది, మంచి కూడా జరుగుతూనే ఉన్నది. ఆ మంచి జరిగినప్పుడు ఊరికే సంతోషపడకూడదు. ఎందుకంటే అది లాస్ట్ జన్మలో నువ్వు ఏదైతే ఉన్నావో దాని తాలూకా ఫలితం ఈ కర్మలో అంటే ఈ జన్మలో నీకు దొరికింది అంతే. అయితే ఈ జన్మలో నువ్వు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా నువ్వు మళ్ళీ ఆ కర్మల్ని ఇంకా అభివృద్ధి చేయకుండా, అంటే లాస్ట్ కర్మలో నువ్వు ఏదైతే వచ్చిందో ఆ కర్మ అనుసారం నీకు ఈ జీవితం గడుస్తుంది. ఈ జీవితంలో ఏదైతే కర్మలు తెచ్చుకుంటున్నావో అది మళ్ళీ నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. అందు గురించి అవి ఇందులో కలవకుండా నువ్వు ప్లస్ మైనస్ రెండు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్లస్ అవ్వకుండా నువ్వు చక్కగా భగవంతుని ధ్యానంలో నువ్వు ప్రవహించినట్టయితే నీ తాలూకా మనస్సు, నీ తాలూకా ఇంద్రియాలు ఇంకో దగ్గరికి వెళ్ళకుండా మంచి మార్గంలో నడిచే ఒక మంచి దారి అంటే భగవంతుడు నీకు సూచిస్తున్నాడు అనమాట. ఈ విధంగా నువ్వు నడువు, ఈ విధంగా నువ్వు నడిచినచో నీకు మంచి మార్గం కనబడుతుంది, నీ తాలూకా జీవితం కూడా బాగుంటుంది, నువ్వు ఆ బంధ విముక్తి నుంచి బయటపడతావు. అది చెప్పిందనమాట. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. గత సంగస్య ముక్తస్య. జాగ్రత్తగా ఆ శ్లోకం ఒకసారి మీరు వింటూ ఉండాలి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితి చేతసః. జ్ఞానావస్థితి చేతసః అంతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః. అది మొదటి వాక్యం. రెండవ వాక్యం ఏంటంటున్నాడు? యజ్ఞయాచరిత కర్మ సమగ్రం ప్రవలీయతే. ఏంటంటున్నాడు? యజ్ఞయాచరిత కర్మ. యజ్ఞయాచరిత అంటే కేవలం యజ్ఞార్థం, అంటే యజ్ఞం చేసినప్పుడే. ఆ యజ్ఞం ఎలా చేస్తావు? నువ్వు యజ్ఞం చేయడానికి కూడా నీకు కర్మలు ఉండాలి.
అంటే యజ్ఞం చేయడానికి నీకు ఏంటి కావాలి, దాని తాలూకా వస్తువులు ఏంటి కావాలి, ఆ వస్తువులు తేవాలి. తెచ్చుకోవాలంటే నీ కర్మను ఉపయోగించక తప్పదు. దానికి తగిన ఏవైతే యజ్ఞానికి కావాలో యజ్ఞానికి తగిన వస్తువులన్నీ నువ్వు తెచ్చుకోక తప్పదు. అది ఒక కర్మే. అయితే ఆ కర్మ ఎలాగ ఉంటుంది, ఆ కర్మ చేసినట్టయితే దాని తాలూకా ఫలితం ఏంటి, ఆ ఫలితం ఎలా ఉంటుంది, ఆ ఫలితం నువ్వు దేని గురించి చేస్తున్నావు, భగవంతుని ప్రీత్యర్థం. అంటే భగవంతుని గురించే, ఆ భగవంతుని గురించే నువ్వు యజ్ఞం చేస్తున్నావు కనుక దాంట్లో నీకు ఏం ఆశ అన్నది మాత్రం లేదు. అంటే యజ్ఞం చేస్తే నాకు ఇది కావాలి అది కావాలి అనేసి నువ్వు యజ్ఞం చేసినట్టయితే అది యూ విల్ నాట్ గెట్. అంటే ఆశ అన్నది లేకుండా ఒక్క భగవంతుడి ప్రేమతోనే, భగవంతుడి ధ్యానంతోనే, ఆ భగవంతునికి ప్రీతిపరచడానికి, భగవంతుని సంతోషపెట్టడానికి. ఎందుకు ఇవన్నీ అంటే భగవంతుడు నీకు ఇచ్చినవి ఏంటి, చాలా ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు ఈ జీవితంలో, 1, 2 కాదు. దాంతో నువ్వు సంతృప్తి పడాలి కదా. అంటే సంతృప్తి పడవు. ఎందుకు, నీలో ఉన్న కర్మలు అలా పనిచేస్తున్నాయి. అయితే నువ్వే కానీ యజ్ఞం గురించి ఇలా చేసినట్టయితే నీకు ఎటువంటి బంధన, అంటే ఈ కర్మ నీకు అంటదు. ఎందు గురించి చేస్తున్నావు అంటే భగవంతుని ప్రీత్యర్థం నువ్వు చేస్తున్నావు. భగవంతుని ప్రీత్యర్థం అంటే భగవంతుని తత్వం తెలుసుకోవడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి నువ్వు ఈ యజ్ఞం చేస్తున్నావు. ఈ యజ్ఞం కావలసిన వస్తువులు తెచ్చుకోవడానికి అది కర్మ. కానీ ఈ కర్మ మాత్రం నీకు ఏమీ మైనస్ మార్క్స్ ఏమి ఉండవు. అది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఏంటంటున్నాడు, యజ్ఞయ చరిత కర్మ సమగ్రం ప్రవలీయతే. ఇదే అంటే ఈ కర్మలన్నీ ఏవైతే చేస్తున్నావో కర్మలు ఇదే. అంటే ఈ కర్మలు నీకు బంధనగా నీకేమీ ఉండవు. ఇట్ ఈజ్ అంటే ఏదైతే ఇది చేస్తున్నావో ఈ కర్మలు నీకు మంచి గురించే కానీ చెడ్డ గురించి కాదు. అది గత సంగస్య ముక్త్య జ్ఞానస్థితి చేతసహ. అది ఫస్ట్ వాక్యం. అంటే గత సంగస్య అంటే సర్వదా నువ్వు ఆసక్తి రేగుతుంది. నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు కర్మ ఫలంగా ఆశించకూడదు. నువ్వు ఆశ అనేది ఉండకూడదు. ఆశ లేకుండా ఏ కర్మ అయితే చేస్తావో అది గత సంగస్య ముక్తస్య అంటే అంటే ఎలాగో నీ ముక్తి అంటే నీకు ముక్తి ఏర్పడటానికి ఎలాగ నీకు ముక్తి ఏర్పడుతుంది, మామూలుగా నీకు వచ్చేస్తుందా? అది కాదే. దానికి ఏంటేయాలి, దేహాభిమానం విడిచిపెట్టాలి. అంటే ఇది నా తమ్ముడు, ఇది నా వాడు, నా కొడుకు, నా కూతురు ఇదంతా మమకారం. ఈ మమకారాలను పెంచుకొని ఉంటే నీకు ఇందులో తావు రాదు. నీకు అందులోనే తావు ఉంటుంది, అందులోనే నీకు ముడిపడి ఉంటుంది. దాంతోనే నువ్వు ముడిపడుతూ ఇంకా ఎక్కువగా నువ్వు ఆశలు పెంచుకుంటూనే ఉంటావు. నా కొడుకు చక్కగా చదవాలి, నా కొడుకు MBBS అయిపోవాలి, నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, నా కొడుకు ఇది అయిపోవాలి. అదే నీ తాలూకా ఆలోచన. నా పిల్లలు ఉత్తమ స్థితిలో ఉండాలి. దీని గురించి నువ్వు ఏదో పూజలు చేస్తావు. అది కాదు. నువ్వు ఏదైనా ఒక పూజ చేసినప్పుడు నీకు మమత అంటే నీకు ఎటువంటి కోరికలు ఉండకూడదు. కోరికలు ఉండకుండా భగవంతుని ధ్యానించు అంతే. అంటే నువ్వు కర్మ చేస్తున్నావు, ఈ కర్మ కరెక్ట్గా నువ్వు నిర్వర్తించు. ఎలాంటి కర్మ నువ్వు చేస్తున్నావు? కర్మలు ఎన్నో రకాలుగా ఉంటాయి. నీకు ఉదయం లేచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. నువ్వు చేయక తప్పదు. నువ్వు ఏదైనా కర్మ చేయక తప్పదు. కర్మ అన్నది నీ పని. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అంటే ఆ పని ఎలాంటి చేస్తూ ఉండాలి అంటే నీ తాలూకా మనసు ఎలా ఉంటుంది, నీ మనసు ఎప్పుడు ఈ కర్మ మీద ఎక్కువగా నువ్వు ఉండకూడదు. అంటే ఆ పని మీద అంటే దానికి వచ్చిన ఫలితం మీద నువ్వు ఆశిస్తూ నాకు ఇది కావాలి అది కావాలని నువ్వు ఆశిస్తూ నువ్వు చేసినట్టయితే దానికి ఫలితం ఉండదు. నువ్వు ఈ ఆశ అన్నది నువ్వు విడిచిపెట్టాలి. దేహాభిమానం విడిచిపెట్టాలి, మమకారాన్ని విడిచిపెట్టాలి. ఇవి అయితే ఇవి లేకుండా ఉన్నట్టయితేనే నువ్వు ఆ రూట్కి వెళ్ళగలవు. ఏ రూట్కి వెళ్ళగలవు? భగవంతుని ధ్యానంలోకి వెళ్ళగలవు. అంటే భగవంతుని నువ్వు కొలగలవు. భగవంతుని కొలవడానికి నీకు ఇలాంటివన్నీ ఉన్నట్టయితే నీ తాలూకా బంధన ఎక్కువగా ఏర్పడుతుంది. ఆ బంధన నుంచి నువ్వు విముక్తి అవ్వలేవు.
ఇది ఆయన చెప్తున్నారు. ఏంటంటున్నాడు? గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః. జ్ఞానవస్థిత చేతసః అంటే నువ్వు ఎలా ఉండాలి? భగవంతుని జ్ఞానం ఉందే ఉండాలి. ఎప్పుడు ఆ భగవంతుని గురించే ఆలోచించాలి, ఆ భగవంతుని తత్వం గురించే నువ్వు ఆలోచించాలి. ఆ భగవంతుడు ఇలా ఉన్నాడు, ఆయన తాలూకా శక్తి ఇలా ఉంది, ఈ శక్తితో ఈయన ఇలా పనిచేశారు అంటే భగవంతుడి తాలూకా శక్తివంతుడు, ఆయన సర్వస్వరూపుడు. ఈ మొత్తం ఈ ప్రపంచాన్నంతను ఆయనే సృష్టించాడు. ఈ ఈ ఏదైతే మనం భూమి మీద ఉన్నామో మొత్తం ఈ భూమి అంతా ఆయనదే. సూర్యుని సృష్టించాడు ఆయనే, చంద్రుడు కూడా సృష్టించాడు. మొత్తం ఇవన్నీ ఆయన సృష్టించినవి అని ఆయన దగ్గర మనం ఎక్కడ ఉన్నాము అంటే మొత్తం ఎన్నైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల్లో భూమి ఒకటి ఉంది. ఆ భూమి లోపల ప్రపంచం, ఆ ప్రపంచంలో మొత్తం సముద్రం అంటే 3 వంతుల సముద్రం, 1 వంతే భూమి ఉంది. ఆ 1 వంతు లోపల నువ్వు ఎక్కడున్నావు అంటే ఇండియాలో ఉన్నావు. ఇండియాలో నువ్వు ఎక్కడున్నావు? పలానా దగ్గర పలానా రాష్ట్రంలో ఉన్నావు. ఆ రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నావు? ఒక చిన్న ప్రదేశంలో ఉన్నావు. ఆ ప్రదేశంలో ఎక్కడున్నావు? ఒక చిన్న ఇంట్లో ఉన్నావు. ఆ చిన్న ఇంట్లో ఎక్కడున్నావు? ఒక దగ్గర ఉన్నావు. అంటే నీకు ఏపాటి భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. అది ఎంత ఉత్తమమైన ఇదో చూడాలి. అదేనమాట గత సంగస్య ముక్త జ్ఞానవస్థిత చేతసః. ముందు జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. జ్ఞానం నిరంతరము మనస్సు చెందే నువ్వు లగ్నం చేసుకోవాలి. ఆ తర్వాత యజ్ఞయాచరతః అంటే కేవలము యజ్ఞార్థమే. యజ్ఞం గురించి ఏదైతే చేస్తావో నువ్వు యజ్ఞం గురించే నువ్వు నీ మనస్సు నింపుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కర్మలు నువ్వు అవి మంచి కర్మలు చేస్తున్నావో, ఏదైతే శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలు నువ్వు చేస్తున్నావో, ఏదైతే నువ్వు ఒక వర్ణానంతరం నీకు వచ్చిన కర్మలు నువ్వు చేస్తున్నావో ఆ కర్మలన్నీ నువ్వు చేయక తప్పదు. నువ్వు చేస్తూ ఉండాలి, కానీ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని నిర్వర్తించి నీ కర్మలు చేస్తూ ఉంటావో నీకు మంచే జరుగుతుంటుంది. జ్ఞానవస్థిత చేతసః అన్నాడు. యజ్ఞయాచరిత కర్మ సమగ్రం ప్రవలీయతే. సమగ్రం అంటే కర్మలన్నీ ఏదైతే నువ్వు కర్మలు చేస్తున్నావో మొత్తం ఈ కర్మలు ఏవైతే మంచి కర్మలు అవ్వని, చెడు కర్మలు అవ్వని అంటే మంచి కర్మల వైపే నువ్వు వెళ్తూ ఉండాలి. ఈ కర్మలన్నీ నీకు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నావో అంటే నీకు ఎప్పుడున్నూ దేహాభిమానం కానీ మమకారం కానీ ఏమాత్రం లేకుండా భగవద్ ధ్యానంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఈ గత జన్మలో తెచ్చుకున్న కర్మలు అంటే ఆ తర్వాత ఈ జన్మలో తెచ్చుకున్న కర్మలు ఇవన్నీ నీకు బంధ విముక్తంగా ఉండవు. ఇవి అన్నీ భగవంతుని ప్రీత్యర్థం అంటే భగవంతుడు నీకు మంచినే చేస్తాడు కనుక ఈ బంధాల నుంచి నీకు విముక్తి చేస్తాడు అని అర్థం అన్నమాట. ఈ తాలూకా ఈ శ్లోకంలో ఏంటంటున్నాడు? గత సంగస్య ముక్త జ్ఞానవస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవలీయతే. ఎంత చక్కగా చెప్పాడు నిజంగా. భగవంతుడు ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ప్రతిది ఎంతో ఆనందం అనిపించిందా మన మనసుకు ఆనందాన్ని ఇచ్చే మహానుభావుడైన ఆ భగవంతుడికి సర్వం ఎప్పుడూ మనం ఆయనకి పాద నమస్కారాలు చేసినప్పుడు అవ్వదు. మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం చెయ్యాలి అంతే. సాయిరామ్.